ఒక 27 ఉన్నాయి. చెప్పిందాకా ఉండి చెయ్యలేక అయ్యో అట్లా చెప్పారు మనం చేయలేకపోయాం అంటూ సంవత్సరం అంతా మదన పడతారు. ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అంచేత దానికి సులభ మార్గం భగవంతుడే మనకి ఇచ్చాడమ్మా. నడుస్తుంది ధనుర్మాసం కదా, ఆ స్వామి చెప్పాడు. ఎవరికి చెప్తారు అసలు రహస్యాలన్నీను? అత్యంతము ప్రియమైన వాళ్ళకే చెప్తారు కదా. మరి ఇంట్లో అత్యంతం ప్రియం ఎవరికి ఉంటుంది? భార్య మీద ఉంటుంది. అందుకని పైగా ఆవిడే అడిగింది స్వామిని, ఏమని మార్గం ఏమిటని చెప్పి. భూదేవత అడిగితే వరాహ రూపంలో ఉన్న స్వామి చెప్పారు, ఇతరములైన పూజల పని చేసుకోండి, అభ్యంతరం లేదు, వద్దంటల్లా. కానీ గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు అని ఉంటుంది. అలాగే నేను చెప్తాను చిన్న మార్గం. ఏమిటో తెలుసా? కీర్తనం, ప్రపదనం, ప్రసూనార్పణం. మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా నా గురించి గానం చేసుకోండి, స్తోత్రం చేయండి. కీర్తనం, చక్కగా నోరారా గానం చేసుకోండి, మనసారా ఆస్వాదించండి స్తోత్రాలు. కీర్తనం, అయ్యో మాకు మాటలు సంస్కృతం అది రాదండి. ప్రపదనం, చేతులు జోడించు. చేతులు జోడించడం అంటే శరణాగతికి సంకేతము. చరణ ఆగతికి శరణాగతికి సంకేతం అది ప్రపదనం. ఏమో పాట పాడినా చేతులు దండం పెట్టినా చూసేవాళ్ళు ఏమన్నా అంటారేమో అంటావా? ప్రసూనార్పణం, భగవంతుని పాదాలకు ఒక్కొక్క పువ్వు పెట్టు. పువ్వులు అనలేదు ఆయన, 9, 17 అని చెప్పి లెక్క చెప్పలే. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు. పుష్పం ఒకటే, ఒక్క పువ్వైనా పెట్టు. త్యాగరాజస్వామి మాటలను స్వాంతమను సరోజమును సమర్పించువారలు. ఆ పని చెయ్యి. ఈ 3 చెయ్యి. 3 ఏ ఒకటి చేసినా కూడా నేను ఫలితం ఇస్తాను.